ఆ విధేయతే అతడు దేశాలను గెలిచేవానికి చేసింది. ఆ రోజున మోషేకి అవిధేయుడై, సారీ అయ్యా, నేను మాత్రం యుద్ధానికి వెళ్ళనే, కావాలంటే వచ్చి మీతో కూడా ఉండి మీ చేతులు బరువెత్తే మీ చేతులు నేను పట్టుకుంటా. మోషే ప్రార్థన చేస్తుంటే చేతులు బరువు ఎక్కువైనాయి. అప్పుడు అహరోను హూరులు ఏం చేశారంటే మోషే చేతుల్ని ఆదుకున్నారు. మోషే అలా చేతులు ఎత్తి ఉంచితే ఒకరు ఈ భుజం ఒకరు ఆ భుజాన్ని అలాగే కాచారు. శత్రువుల మీద యెహోషువ జయం పొందే వరకు మోషే చేతులెత్తి ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. పురుషులారా, పవిత్రమైన చేతులెత్తి మీరేం చేయాలంటే ప్రార్థన చేయాలి. దేవుని మందిరంలో నిల్చున్న వారులారా, యెహోవా తట్టు చేతులెత్తి మీరు ప్రార్థన చేయాలి. చేతులెత్తి ప్రార్థన చేయట దావీదు అంటాడు, నేను చేతులెత్తి ప్రార్థన చేయట అది నీకు సాయంకాలపు నైవేద్యములాగా ఉన్నది, నా స్తుతి ధూపములాగా ఉంటుంది. నేను చేతులెత్తి ప్రార్థన చేయట నీకు ఒక నైవేద్యంలాగా ఉంటుంది. ఏదో ఒకసారి చేతులెత్తి అందరు దేవునికి స్తోత్రం చేయాలి.